అలవాటు అనేది మనకి అలవాటు. అనుభవం కావాలా, అలవాటు కావాలా అంటే మనం అలవాటే కావాలనుకుంటాం. ఆరాధన సమయంలో ఆరాధనకి బహుశా చాలా తక్కువ మంది, బహుశా ఏడిఎల్ అన్నా కొంచెం పెద్దలు వీళ్ళు మాత్రమే ఉన్నారు. మీరు చెప్పేది చెప్పుకోండి, మేము వచ్చేది అంతే. మార్టిన్ గారని అన్న వైజాగ్లో వీళ్ళని ఎలా కంట్రోల్ చేయాలో ఆయన అర్థం కాక 9 గంటలకు గేట్లు వేయించడం మొదలుపెట్టాడు. గేట్లు క్లోజ్ చేసేవాడు. గేట్ క్లోజ్ చేస్తే ఏమైంది? మేము ఇంకో చర్చి పెట్టుకుంటాం, మీ చర్చికే రావాలా? అది మన యొక్క. కాబట్టి మనం ఎలాగున్నామంటే దేవుడు అలవాటును అసహ్యిస్తాడు. ఆయనకి అందుకనే కొన్ని పాపాలు ఉన్నాయి. దేవుడు వాటిని అబోమినేషన్ అంటాం, అసహ్యత. వ్యభిచారము, తర్వాత విగ్రహారాధన. అందులో ఇంకొకటి ఏంటంటే అలవాటు ఆచారాల నుంచి తీసేయడానికే యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చారు. ఇర్మియా గ్రంథంలో మనం చదివినట్లయితే అసలు దేవుడు ఆ ఆచారాలు అలవాటు నుంచి మీరు బయటికి రమ్మని ప్రత్యేకంగా ఇజ్రాయెల్ జనాంగాన్ని ఎన్నుకున్నాడు. అయితే యేసుక్రీస్తు వారు వచ్చాక మనల్ని ప్రత్యేకంగా ఉండమంటే మాకు అలవాట్లే కావాలి, మాకు అదే ఇష్టం. స్టాటిస్టిక్స్ తీస్తే ఈ మధ్య సైకాట్రీ, ఈ మానసిక వ్యాధిగ్రస్తులు 1% కూడా మారట్లేదంట. ఈ మధ్య మానసిక వ్యాధిగ్రస్తులకి సైకాట్రీ వాళ్ళకి ప్రాక్టీస్ చాలా ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే ఈ సెల్ ఫోన్కి ఎడిక్షన్ వచ్చేస్తుంది. ఇంతకుముందు పెద్దలు వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళు ఆల్కహాల్కి ఎడిక్ట్ అయిపోయారు. అందుకనే డీ అడిక్షన్ సెంటర్స్ అనేవి కొత్తగా వచ్చినాయి. దాన్ని తెలుగులో ఏమన్నారంటే వ్యసన విమోచన కేంద్రము. నేను నిన్న చదివి చాలా ఆశ్చర్యపోయా. డీ అడిక్షన్ సెంటర్ అంటే తెలుగులో ఏం పెట్టారంటే వ్యసన విమోచన కేంద్రం అంట. ఆ అలవాటు నుంచి 1% మారటానికి ఇప్పుడు 5 నెలలు అయిపోయినాయి, 6వ నెలలో ప్రవేశిస్తున్నాం. డేస్ ఎంతగా పోతుందో, నువ్వెంతగా మార్పు చెందావు. దేవుడు నిన్ను ప్రశ్నిస్తే ఈ మధ్యాహ్నం ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాడు. నువ్వు వాగ్దానాలు తీసుకొని రెజల్యూషన్స్ పెట్టుకొని, ప్రభువా నేను ఈ సంవత్సరం నుంచి నేను రెగ్యులర్గా బైబిల్ చదువుతాను, నేను ఎర్లీగా నీ సన్నిధిలో కనబడతాను, నేను ఎర్లీగా ఆరాధనకి వెళ్తాను. ఆరాధన వర్తమానం వినకుండా ఏమని ఆరాధించగలము? ఏమి ఇవ్వగలవు దేవునికి? ఒక సండే స్కూల్ టీచరు చిన్నపిల్లలకు చెప్తూ, దేవునికి మనం ఇచ్చేది ఆరాధన, దేవుని దగ్గర నుంచి పొందాలనుకునేది ప్రార్థన అని చెప్పి. దేవునికి ఎప్పుడు దేవుని దగ్గర నుంచి పొందటమేనా? దేవునికి ఇవ్వాలనుకోవా? ప్రభు నేను నీకేమిచ్చినా నేను ఏమీ చేయలేను, జీవితాంతం నేను ఏమీ తీర్చలేను, ఇదిగో నా ఆరాధన అని చెప్తా ఉంటావే. పరిగెత్తి ప్రభు దగ్గరికి రావాలి. ఈ ఒక తీర్మానం చేసుకో, బలలో పాలుకుంది. ప్రభు ఇక నుంచి అయినా నేను ఆరాధన వర్తమానానికల్లా నేను రావాలి. ఎంత చక్కని వర్తమానం, పాప పరిహారార్థ బలి. అది అంత అర్థం కాదు. కాబట్టి దేవుడు నీకేమై ఉన్నాడు? ఎందుకంటే అలవాటు చొప్పున మందిరానికి రావటం, అలవాటు చొప్పున బలలో పాలు పొందటం, అలవాటు చొప్పున ఆరాధన చేయటం. ఏదో అయిపోతుందని పరిగెత్తుకుంటూ వచ్చి బలలో పాలు పొందటం. బయట మనుషులు అది చేసేది, ప్రసాదం తీసుకునేవాళ్ళు. ప్రసాదం అయిపోద్దామని ఇలా తీసుకొని ఇలా వేసుకోవటం కాదు. దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. నువ్వు మనుషుల కోసము, మనుషుల మెప్పు కోసం మనం బ్రతికే వాళ్ళంగా ఉన్నంతకాలము మనం దేవుడిని మెప్పించలేము. కాబట్టి మార్పు అనేది ఓన్లీ మనుషులకు మాత్రమే సాధ్యం. దీనికి ఒక కథ నేను చెప్పేసి మనం దేవుని వాక్యం విందాం. ఒకసారి ఒక తగాదా ఏర్పడింది. ఒక సింహానికి మనుషునికి తగాదా వచ్చిందంట. నేను గొప్ప. సింహం అంటుందంట నేనే గొప్ప, మనుషుడు నువ్వేంటి గొప్ప అందంట. మనుషుడు అన్నాడు నువ్వేం గొప్ప, నేను చాలా జ్ఞానవంతుణ్ణి, నేను ఇవన్నీ కూడా నేనే కనుక్కుంటున్నాను, నేను చాలా గొప్ప. అంటే అలా కాదులే మనం ఒకరి దగ్గరికి వెళ్దాం. ఒక ఋషి దగ్గరికి వెళ్ళారంట. వెళ్ళేసి ఆ ఋషి దగ్గరికి వెళ్ళి, ఋషి ఇదిగో ఈ సింహం చాలా గొప్ప అంటుంది, ఎవరు గొప్ప నువ్వు తెలుసు అంటే, అప్పుడు ఆ ఋషి ఆలోచించి, ఓ సింహం నువ్వేం గొప్ప కాదు, మనుషుడే గొప్ప. అయితే నేను నీకు ఒక పరీక్ష పెడతాను, ఈ రోజు నుంచి నువ్వు పూరి తింటావా అన్నాడంట సింహాన్ని. పూరియా? అది నేను తినలేనే నాకు. అయితే ఈ మనుషుడు అన్నీ తినగలడు,
పూరి తినగలడు, మాంసం తినగలడు, అన్ని తినగలడు, అందుకే గొప్ప. కాబట్టి మార్పు అనేది మనిషినికి మాత్రమే సాధ్యం. 1% ఒక తీర్మానం చేసుకో. ప్రభువా, చూడండి మనం ఎన్ని వర్తమానాలు వింటున్నాం. ఇప్పుడు నీ జీవితంలో కొన్ని వేల కొలది వర్తమానాలు వింటావు. ఇప్పుడు దేవుడు ఒక వర్తమానం ఇస్తాడు. ఈ వర్తమానంలో నువ్వు 1 అవర్ చెప్పిన వర్తమానం నీకు క్యాచ్ చేయలేవు, నీ బ్రెయిన్ క్యాచ్ చేయలేదు. ఏదో కొన్ని మాత్రమే. ఎంతమంది ఎన్ని వర్తమానాలు విన్నావు ఇప్పటివరకు? నువ్వు ఒక్కసారి ఒంటరిగా కూర్చొని నీ డైరీ తీసుకొని రాసుకో. ఇన్ని వర్తమానాలు విన్నాను, నేను ఎంత మారాను ఒక్కసారి చూసుకో. మనం ఎప్పుడు ఏం కోరుకుంటామంటే ఎదుటి వ్యక్తి మారాలి, నా భర్త మారాలి, నా భార్య మారాలి, నా పిల్లలు మారాలి, పెద్దలు మారాలి అని ఎదుటివాడు మారాలని కోరుకుంటావు. కానీ ఇది నాకే ప్రభువా, నేను నీ దృష్టిలో ఎలాగున్నాను అని ఎప్పుడన్నా ఆలోచించావా? అలా ఆలోచించడానికే ఈ బల్ల. దీని దగ్గరికి వస్తున్నప్పుడు వ్యక్తిగతంగా మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొని అన్నాడు, ప్రతి మనుషుడు. కాబట్టి మార్పు సహజం ఒక మనిషికి మాత్రమే. నీవు నేను మనుషులమైతే, మనం దేవుని బిడ్డలమైతే మార్పును కోరుకో, ఒక తీర్మానం చేసుకో. అది పొద్దుగూకులు చెప్పించుకోకూడదు. నీకు చాలా కష్టం, ఎందుకంటే మనం కరెక్షన్ ఇష్టపడం. మానవులంగా మనం ఎప్పుడు కూడా కరెక్ట్ చేయడానికి ఇష్టపడం. చాలేవయ్యా నువ్వు చెప్పొచ్చావు, నువ్వు సరిగా ఉన్నావా అంటాం. కాబట్టి మార్పు కోరుకో, ఒక తీర్మానం చేసుకో. నువ్వు తీసుకున్న వాగ్దానాలు కూడా మర్చిపోయి ఉంటావు, నువ్వు తీసుకున్న రెజల్యూషన్స్ కూడా మర్చిపోయి ఉంటావు. ఎందుకంటే మార్పు ఎంత సహజమో మనిషినికి, మర్చిపోవటం అనేది కూడా అంతే సహజం. చాలా ఈజీగా మర్చిపోతాం. ఇప్పుడు దేవుని వర్తమానాన్ని వింటాం, కొద్దిసేపట్లో మర్చిపోతాం. కొన్ని మనం గుర్తుపెట్టుకోం. నువ్వు రాత్రి ఏం తిన్నావు అని అడిగాను అనుకో, ఏం కూర తిన్నానని ఆలోచించుకోవాలి. మనం దాన్ని గుర్తుపెట్టుకోం. కానీ ఇది ఎంతో ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు, ప్రభు నేను మందిరానికి వెళ్తున్నాను, ఏమి వర్తమానం, ఏమి మాటలు నువ్వు నాకు దయచేయాలనుకుంటున్నావు, ఒక్క 0.5% అన్నా నాలో మార్పు రావాలి ప్రభు అని ఎప్పుడన్నా తలంచావా? రండి ప్రార్థన చేసుకుందాం, దేవుని వాక్యంలోకి వెళ్దాం. ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, మీరెంతైనా నమ్మదగిన దేవుడు, మీరెంతో మంచి దేవుడు. మేము అనేక సార్లు తప్పైనప్పటికీ, నీకు వ్యతిరేకంగా పాపం చేసినప్పటికీ, నిన్ను దూషించినప్పటికీ, నీ మీద నెపాలు వేసినప్పటికీ, ఎన్నోసార్లు నీ మీద సనిగినప్పటికీ, అలిగినప్పటికీ ప్రభువా, నీ గొప్ప ప్రేమను బట్టి నీకు వందనాలు. మమ్మల్ని ఓర్చుకుంటూ గత 5 నెలలు మమ్మల్ని కాచి కాపాడిన నీ గొప్ప ప్రేమను బట్టి నీకు వందనాలు. మరి యొక్క నూతనమైనటువంటి నెలలోకి మమ్మల్ని ప్రవేశించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఎంతోమంది ప్రభువా, అనేకమైన వ్యాధిగ్రస్తుల ద్వారా, అనేకమైనటువంటి సమస్యల ద్వారా ఎంతోమంది ప్రభువా, ఎంతోమంది నాయన ఐసీయూలో ఉన్నవారు అయితే మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని మేము ఉపయోగించుకుంటూ సాయం దయచేయండి. మా అలవాట్లు, ఆచారాలు మేము విడిచిపెట్టుటకు మాకు సహాయం దయచేయండి. నీ వలే మేము నీ సారూప్యతలకు మార్చబట్టకు నీ మాటను మాకు అనుగ్రహించము ప్రభా. మమ్మల్ని దర్శించము, మమ్మల్ని ప్రోత్సహించము, మమ్మల్ని బలపరచము. ఎవరైతే ఎలాంటి సమస్యల్లో ఉన్నారో అలాంటి వారిని దర్శించము. ప్రతి ఒక్కరిని ప్రభా, వాళ్ళకు కావాల్సిన వర్తమానము, వాళ్ళకు కావాల్సిన మాటను, వాళ్ళకు కావాల్సిన ప్రోత్సాహకరమైన మాటను, ఆదరణకరమైన మాటను అనుగ్రహించము. మేమెవరం కూడా ఖాళీగా వెళ్లకుండా సహాయం దయచేయండి. మీరే మమ్మల్ని తృప్తిపరిచి మీ నామానికి మాత్రమే మహిమగాను తెచ్చుకొనమని యేసయ్య ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 16వ అధ్యాయం ఒక మాట చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయం యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం తీయండి అందరు. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. ఇది మనందరికీ తెలిసిన మాటే, మరలా అందరం కలిసి చదువుకుందాం. దయచేసి
మీరు ఇంటి దగ్గర మీ మనసును వదిలేయండి. ఇంకే ఆలోచనలు, నువ్వు ఏ సమస్యలో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, ఏ దిగులు నిన్ను వెంటాడుతుందో అవన్నీ వదిలిపెట్టాయి. ప్రభు మీద కేంద్రీకరించు. మానవుని యొక్క మన మనసు ఎప్పుడు కూడా మన పరిస్థితులు, ప్రభావాలు వాటిని చూస్తాం. ప్రభువుని చూడటం మానేసాం మనం. ప్రభు వైపు చూడు. అది ఎలాంటిదైనా సరే ప్రభువు తీసేస్తాడు. ప్రభువును మనం నమ్మితే 100% నమ్ము. దేవుడు అదే కోరుకునేది. కాబట్టి నువ్వు సమస్తాన్ని మర్చిపోయి ప్రభు యొక్క మాటల కొరకే ఎదురు చూడు. ప్రభువు నీతో మాట్లాడతాడు. రండి, యోహాను సువార్త 16:33 అందరం కలిసి చదువుకుందాం. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. చాలు. మనం ఇది యాత్రా జీవితం. ప్రతి మనుష్యుడు ఒక పుట్టిన తర్వాత సమాధిలోకి వెళ్ళేంత వరకు మధ్యలో ఉన్నటువంటి గ్యాపే ఒక యాత్ర. దేవుని బిడ్డలంగా మనం ప్రభువుని తెలుసుకున్న తర్వాత ప్రభువుకు దగ్గరగా రావాలనేటువంటి ఆశ ఆయనది. ప్రభువుని మనం తెలుసుకోవాలని, ప్రభువుని యొక్క అర్థం చేసుకోవాలని ఆరాధనలో కూడా ఒక మాట చెప్పబడింది. దేవుణ్ణి నువ్వేం అర్థం చేసుకున్నావు, నువ్వేం అనుభవించావు? అనుభవంలో నుంచి వచ్చేదే ఆరాధన. అలవాటు చొప్పున చేసేది ఆరాధన ఎన్నటికీ కానే కాదు. కాబట్టి దేవుణ్ణి నువ్వు రోజు రోజుకు దగ్గరగా ఆయనకు హృదయం దగ్గరికి ఆయన్ని నువ్వు ఎంత అనుభవిస్తావో. అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క అధ్యాయంలో యోహాను సువార్తలో దేవుడు చాలా అద్భుతకరమైనటువంటి చాప్టర్స్ ఉంటాయి. ఇందులో 14 అధ్యాయం 15, 16 ఈ మాటలు యేసుక్రీస్తు వారు శిలువ మీద వెళ్తూ శిలువ మీద నుంచి ఆయన పరలోకానికి వెళ్ళక ముందుగా తన శిష్యులకి, తన బిడ్డలకి ఇచ్చినటువంటి వర్తమానాలు ఉంటాయి ఇందులో. అందుకనే 14 అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. 14 1వ వచనం ఎవరైనా సహాయం చేయండి. యోహాను సువార్త 14 అధ్యాయం 1వ వచనం ఒక్కరు చదవండి అమ్మా. మీ హృదయములు కలవరపడనీయకుడి, అది ట్రబుల్ నాట్ యువర్ హార్ట్స్. మీ హృదయం దాంతో మొదలుపెట్టి 16వ వచనంలో, అదే 16వ అధ్యాయంలో 33లో లోకములో మీకు శ్రమ కలుగును. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. ఈ యాత్రా జీవితంలో ఎప్పుడైతే మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి ఎప్పుడు నేర్చుకుంటామంటే మన సుఖాలు, మనకి సంతోషము అవి ఉన్నప్పుడు మనం ప్రభువుని ఎరగలేము, ప్రభువుని ఎక్కువగా అర్థం చేసుకోలేము. ఎప్పుడైతే కష్టాలు వస్తాయో, ఎప్పుడైతే శ్రమలు వస్తాయో, ఎప్పుడైతే బాధలు వస్తాయో, ఎప్పుడైతే నువ్వు ఒంటరిగా ఉంటావో, ఎప్పుడైతే నువ్వు వృద్ధాప్యంలో ఉంటావో, ఎప్పుడైతే బేత్తనం ఉంటుందో, ఎప్పుడైతే లేమి ఉంటుందో అప్పుడు ప్రభువుకు దగ్గరగా వస్తావు. అదే నీకు ఎంజాయ్మెంటు, సంతోషం ఉన్నప్పుడు ప్రభువు నీకు జ్ఞాపకం రాడు. అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభు ఏమంటున్నాడు, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకున్నాడు. ధైర్యంగా ఉండండి, మీ హృదయాలు కలవరపడనీయకండి. ఈ లోకంలో మీరు వెళ్తున్నప్పుడు ఆయన ఎల్లప్పుడూ నీతో ఉన్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ప్రభువు నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు. ప్రభు ఈ మధ్యాహ్న సమయంలో నిన్ను ఇంకో ప్రశ్న వేయాలనుకుంటున్నాడు. నువ్వు దేవుని బిడ్డవా? దేవుడు నీకేమై ఉన్నాడు? ఏదో అలవాటు చొప్పున మందిరానికి వస్తున్నావా? లేకపోతే ప్రభు నా రక్షకుడు, నా విమోచకుడు, నా కోసం పాప పరిహార్థ బలి అయిపోయిన దేవుడు, ఆయన పరిశుద్ధమైన రక్తంలో నీ పాపంలో కడుక్కొంటివా? కడుక్కొని ఎంతకాలమైంది? ఆయనకి నీకున్నటువంటి సంబంధం ఏంటి? కాబట్టి ప్రభువు నిన్ను అడుగుతున్నాడు. అందుకనే ఈ దేవుడు ఎలాంటి దేవుడు అంటే మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనం ఏంటమ్మా? దేవుడు మనకు తోడు, ఇమ్మానుయేలు దేవుడు. ఆయన నీతో ఉన్నాడు, నీతో సదాకాలం ఉంటానన్నాడు. ఇదిగో మరణ పర్యంతం వరకు ఉంటానన్నాడు. దేవుడు ఎప్పుడు కూడా నీతో ఉండే దేవుడు. దేవుడు ఎలాంటి దేవుడు అంటే నీ హృదయాన్ని కలవరపడనీయద్దు, నువ్వు ధైర్యంగా ఉండు.
దేవుడే దేవుడే అనుమతిస్తుంటాడు కొన్ని పరిస్థితులు. దాని ద్వారా నిన్ను తీసుకెళ్తాడు నీకు పాఠాలు నేర్పించడానికి. అనేకమైనటువంటి ఆత్మీయ పాఠాలు నువ్వు ఎక్కడ నేర్చుకోగలవు? నీకు విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? తర్వాత నీకు ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది? నీకు ఓరిమి ఎక్కడి నుంచి వస్తుంది? ఏమన్నా స్కూళ్ళు ఉన్నాయా? ఏమన్నా నర్సింగ్ స్కూల్లో లేకపోతే ఎంబీబీఎస్ చదవడానికి ఎంబీబీఎస్ అలాంటివి ఏం లేవు కదా. వ్యక్తిగతంగా దేవుడు నువ్వు ఎంతో ప్రెషియస్ దేవునికి. నువ్వు రక్షించబడిన తర్వాత నీ పాపాలు ఒప్పుకున్న తర్వాత నీ పట్ల దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంటుంది. ఆ యొక్క ప్రణాళికను మనం ఎరగని వారంగా ఉంటాం. ఆయన అర్థం చేసుకోవడానికే దేవుడు కొన్ని అనుమతిస్తుంటాడు మన జీవితంలోకి. అందుకని చూడండి, వీళ్ళు ఒకసారి దేవుడు యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు చిన్న చిన్న ఉపమానాల ద్వారా ఎన్నో ఆత్మీయ పాఠాలు నేర్పించాడు. ఒకసారి వాళ్ళు ఏమన్నారంటే, ఒక దోణె చూడండి, ఒక మాట చూద్దాం. లూకాసు వార్త 8వ అధ్యాయం, లూకాసు వార్త 8వ అధ్యాయం 22వ వచనం అమ్మ. లూకాసు వార్త 8వ అధ్యాయం 22వ వచనం నేను చదువుతున్నాను. 22వ వచనం. మరి ఒకనాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణె ఎక్కి సరస్సు అద్దరికి పోదామని వారితో చెప్పగా వారు ఆ దోణెను త్రోసి బయలుదేరి. 23వ వచనం. వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలివాన సరస్సు మీదకు వచ్చి దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. ఆ దోణిలో ప్రభువు వారు ఉన్నారు, నిద్రించారు. ఆ దోణి వెళుతున్నప్పుడు వాళ్ళ మీద ఏమొచ్చింది? అక్కడ తుఫాను వచ్చింది. తుఫానులో నుంచి దేవుడు మనల్ని తీసుకెళ్తూ ఉంటాడు. నీ హృదయం అనేటువంటి దోణిలో ప్రభువు ఉన్నప్పుడు నువ్వు కలవరపడనక్కర్లేదు, భయపడనక్కర్లేదు. ప్రభువు నీతో ఉన్నాడు. నువ్వు ఆ యొక్క స్పర్శను కలిగి ఉన్న దేవుడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు అనే చాలాసార్లు మర్చిపోతూ ఉంటున్నాం. మనం ఏమనుకుంటామంటే, సియోను కూడా అదే అనుకుంటుంది, ఒక సంఘం కూడా అదే అనుకుంటుంది. యెషయా గ్రంథము 49వ అధ్యాయం, యెషయా గ్రంథము 49వ అధ్యాయం అక్కడ ఒక మాట అంటూ చదువుదాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయం యెషయా గ్రంథం 49వ అధ్యాయం 14వ వచనం చూడండి. అయితే సియోను అనుకుంటాం మనం చాలాసార్లు, ప్రభువు నన్ను మర్చిపోయాడు, నన్ను విడిచిపెట్టాడు, ఏంటోనబ్బా దేవుడు వచ్చేసి నాకు వెంటనే సహాయం చేస్తాడని నేను ఎంత ప్రార్థన చేసినా వింటలేదు, ఇంకా ప్రార్థన ఎందుకులే, దేవుడు నన్ను మర్చిపోయాడు అని అనుకొనుచున్నది. చాలా చక్కగా ఉంది అక్కడ. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడు అనుకొనుచున్నది. అలాగ అనుకుంటాం. ఎప్పుడైతే వాళ్ళు యొక్క దోణిలో ఉన్నారో తుఫాను వచ్చింది. వాళ్ళు జాలర్లు కదా, వాళ్ళకి అనుభవం ఉంది. తుఫాను వస్తే ఏం చేయాలి? అందులో ఉన్న వస్తువులన్నీ బయటపడేయాలి, తర్వాత తేలిక చేయాలి. మన ప్రయత్నాలు మనం చేద్దాం అనుకుంటున్నారు. అనుకొని అంతా చేసినాక ఆఖరికి వచ్చినాక, అయ్యా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? ఆయనేం హ్యాపీగా నిద్రపోతున్నాడు. చాలాసార్లు మన యొక్క ప్రయత్నాలన్నీ చేస్తాం, మన రికమెండేషన్స్ అన్నీ చేస్తాం, ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తాం, ప్రార్థన కూడా చేస్తాం. దేవుడు కూడా మన ప్రార్థన వెంటలేదులే అని మన సొంత ఆలోచన చొప్పున చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే దేవుడు లేచి ఆ తుఫాన్ని గద్దించాడో అది నిమ్మలమైంది. అప్పుడు వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది. ఓ తుఫాను ఎవరండి? ఆయన సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడని, మరి తుఫాను ఎందుకు వచ్చింది? ఆయన ఉంటే దేవుడే అనుమతించాడు. దేవుడు చాలాసార్లు మనం తుఫానులో నుంచి తీసుకెళ్తాడు, తుఫాను పక్క నుంచి తీసుకెళ్ళడు. దావీదు అంటున్నాడు 23వ అధ్యాయంలో కీర్తనలో, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను యెహోవా నాకు తోడై ఉన్నాడు, ఆయన దుడ్డు కర్రయు ఆయన దండము నన్ను ఆదరించను. ఆయన ఏమని ప్రార్థన చేశాడు? అయ్యా గాఢాంధకారం తీసేయి, దాని నుంచి దూరం చేయి, గాఢాంధకారపు లోయ వద్దన్లా, గాఢాంధకారపు లోయలో నేను నీతో ఉంటా. దేవుడు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఒక మాట చూడమ్మా, యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనం. లోకం ఆయనను చూడదు,
ఆయనని ఎరుగదు గనుక, మళ్ళీ చదవమ్మా మాట, లోకము ఆయనని ఎరుగదు. ఈ లోకానికి పరిశుద్ధాత్మ దేవుడు తెలియదండి, వాళ్ళకి తెలియని కూడా తెలియదు. ఆ తర్వాత చదవమ్మా. ఆయనకి అసలు వాళ్ళు పొందటానికి అర్హులు కాదు. నెక్స్ట్, మీరు ఆయనని ఎరుగుదురు, మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఉన్నాడా? నీ పాపాలు ఒప్పుకుంటివా? యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడా? ఆయన నీతో మాట్లాడుతున్నాడా? బైబిల్ చదవమంటే ఎవరి కోసమో చదువుతున్నావేమో, చదవాలి కాబట్టి చదువుతున్నావేమో. ప్రజెంట్ జనరేషన్ యూత్ ఎవరి కోసమో, నువ్వు తల్లిదండ్రుల కోసమో ఎవరి కోసం చదువుతున్నావు బైబిల్? ఆకలి నీకు అవుతుంది, మీ అమ్మ తింటే నీకు ఆకలి తీరదు, అది నీకు. ప్రభువా, కీర్తన గ్రంథం 11 అధ్యాయం 7వ వచనం. కీర్తన గ్రంథము 11 అధ్యాయం 7వ వచనం. కీర్తన గ్రంథము 11 అధ్యాయం 7వ వచనం. యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసుకుందరు. యథార్థంగా ఉన్నవాళ్ళంట వెంటనే లేచి ప్రభు యొక్క ముఖదర్శనం చేసుకుంటారు. దావీదు అంటాడు, నీ స్వరూప దర్శనముచే నా ప్రతి ఆశను తీర్చుకుందును. ఎవరు ఉదయకాలం లేచి ప్రభు యొద్దకు పరిగెత్తుకొని వెళ్తారో, ప్రభువా ఈ దినానికి కావాల్సిన నీ వర్తమానం ఏంటి, ఈ దినానం నేను ఏ ఇంటర్వ్యూకి వెళ్ళాలి, ఏ సమస్యలు ఉన్నాయి, ఏ ఆపద పొంచి ఉంది, వాటిని ఎలా నేను ఫేస్ చేయాలి? నువ్వు నాతో ఉన్నావు కదా, నాలో ఉన్నావు కదా ప్రభువా, నేను ఎలా ఫేస్ చేయాలి? దానికి తగినట్లుగా దేవుడు నీతో మాట్లాడతాడు. ఈ అనుభవం నీకు లేకపోయినట్లయితే నువ్వు ఒక మతంలోనో, ఒక అలవాటులోనో, ఒక ఆచారంలోనో ఉన్నట్లే. కాబట్టి నిన్ను నువ్వు మలుచుకో, నిన్ను నువ్వు మార్పు చెందించుకొని, ఎందుకు ఈ మీటింగులు, ఎందుకు ఈ ఆరాధన, ఎందుకు ఈ వర్తమానాలు, ఎందుకు స్పెషల్ మీటింగులు, ఎందుకు ఉద్యోగ కూడికలు? ఉద్యోగం వస్తుందా? ఎమోషనలా? దేవుని దగ్గర ఎమోషనల్కి తావే లేదు. దేవుడు ఎప్పుడు కోరుకునేదే అనుభవం. ప్రభువా నీ దగ్గరకు రావాలని నాకు ఆశ ఉంది, నీ వలే నేను జీవించాలని, పరిశుద్ధమైన జీవితం జీవించాలని, పవిత్రునిగా ఉండాలని. ఈ ఆశలు ఎప్పుడన్నా ఉన్నాయా నీకు? కాబట్టి శ్రమల్లో వెళ్ళినప్పుడు, శ్రమల్లో దేవుడు నీకు కొన్ని అనుభవాలు తీసుకొస్తాడు. దావీదు గాఢాంధకారపు లోయలో, ప్రభువా గాఢాంధకారపు లోయకు వద్దు నాయనా, నా వల్ల కాదు ప్రభువా, నాకెంతో కష్టము, నాకు శ్రమ, అబ్బా నాకు చాలా పెయిన్ఫుల్గా ఉందంటే నేను అందులోంచే తీసుకెళ్తా, నేనున్నాగా నీకు అంటాడు. శద్రకు మేషకు అబేద్నెగోలు వాళ్ళకి అగ్నిగుండం 7 అంతలు ఎక్కువ చేస్తే వాళ్ళు ఎంత, ఆ దేశం మొత్తం కూడా అందరూ సాగిలు పడితే వీళ్ళు ముగ్గురు నిలబడి ఉన్నారు. ఎలా ఉంటుంది ఆ సిచ్యువేషను? నెబుకద్నెజరు, మా దేవుడు ఈ అగ్నిగుండం నుంచి తప్పించుటకు సమర్థుడు, తప్పించకపోయినా నువ్వు నిలబెట్టించిన ఆ విగ్రహానికి మొక్కం. అది విశ్వాసం. వాళ్ళు అడగలేదే, ప్రభువా ఈ అగ్నిగుండం తప్పించయ్యా, దీన్ని తీసేయ్యా. ఇంకా ముగ్గురు దేశం మొత్తంలో. చాలాసార్లు నీకు డౌట్ రావచ్చు, ఇంతమంది అందరు నరకానికేనా? అవును మరి. ఎప్పుడైనా నువ్వు పేపర్లో చూసావా నరకానికి పోయిన వాళ్ళని? ఎప్పుడన్నా నువ్వు నిర్యాణం అని వేస్తారు, 2 సిలువలు ఇటేసి నిర్యాణం అని రాదు. స్వర్గస్థులైనారు, ప్రియమైనటువంటి దానియేలు స్వర్గస్థులైనారు. ఆడప్పుడు దాకా తాగి చచ్చిపోయి ఉంటాడు, లివర్ పాడయ్యి, సిర్రోసిస్ లివర్ వచ్చి చచ్చిపోయి ఉంటాడు. సిగరెట్లు తాగి భార్య తెచ్చిన డబ్బులు కూడా, తాలి కూడా తీసుకుపోయి తాగి ఇంట్లో వస్తువులన్నీ అమ్మేసి వాడు ఎప్పుడు చచ్చిపోతాడని ఉంటుంది ఏమకి. వాడు చచ్చిపోయిన వాడిని మంచిగా వాడి ఫోటో బ్రహ్మాండమైన మంచిగా ఎప్పుడు చిన్నప్పుడు ఫోటో ఒకటి పెట్టి, యవనస్తుల ఫోటో పెట్టి, స్వర్గస్థులైనారు, దానికి మళ్ళీ భోజనాల కార్యక్రమం, దానికి మరలా గిఫ్ట్లు, మళ్ళీ ఆచారాలు అలవాట్లు. ఎప్పుడైనా నువ్వు చూసా పేపర్లు? ఎప్పుడైనా పలానా వాడు నరకానికి వెళ్ళినట్టు ఎప్పుడైనా చూసా? మనమే పంపిస్తాం, మనమే స్వర్గానికి పంపిస్తుంటాం, మనమే డిసైడ్ చేస్తుంటాం, మనమే వాడిని గురించి ఎంత గొప్పగా చెబుతామో చచ్చిపోయినప్పుడు. అబ్బా వీడు ఎంత మంచోడో, తాగుతాడే కానీ అబ్బో ఎంత సహాయం చేస్తాడో, ఎంత దయగల హృదయమో.
మనమే మనుషులము, మనమే గిఫ్ట్లు ఇస్తాం, మనమే వాడిని మెచ్చుకుంటుంటాం. కానీ ఇక్కడ మనం వచ్చినట్లయితే చూడండి, కాబట్టి దేవుడు నిన్ను తీసుకెళ్ళే ఆ యొక్క పరిస్థితుల్లో దేవుడు ఎప్పుడు తన బిడ్డలను విడిచిపెట్టడండి. ఇక్కడ ఒకటి విషయం, నువ్వు మాత్రం ఎప్పుడు విడిచిపెట్టగా. ఎన్నోసార్లు విడిచిపెట్టాం మనం దేవుని మీద ఎన్నిసార్లు సనిగాం. ఎందుకు ప్రభువా, నువ్వేమి చేయట్లేదు, నేను ఇంత చేశాను కదా, నేను ఎంత మంచిగా నీ సేవ చేస్తున్నాను కదా, అసలు నీ మందిరంలో నేను ఎప్పుడు ఇదే పని మీద ఉంటున్నాను కదా. పౌలు శీల దేవుని సేవకి వెళ్తే కొట్టి రక్తం గారుతుంటే బోండాలు వేసుకుంటే పాటలు పాడుతున్నారు. అరే ఏందయ్యా ప్రభువా, అసలు సేవ చేస్తుంది నీదే కదా, ఏందయ్యా మమ్మల్ని కొట్టించావన్నాడా? అర్థం కాడు ఈ దేవుని యొక్క ప్రణాళికలు నీకు అర్థం కావు. అర్థం చేసుకోవాలంటే ఈ మానవుని బ్రెయిన్ చాలదు. యెషయా గ్రంథము 55 అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథము 55 అధ్యాయం 8వ వచనం. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. తర్వాత చదువమ్మా. ఇంకెక్కడండి, ఆకాశము భూమి ఎంత ఉందో, అసలు నీ తలంపులు నా తలంపులు నువ్వు అనుకుంటావు. ప్రభువా నువ్వు వెంటనే వచ్చి నాకు సహాయం చేయాలి, వెంటనే నాకు ఇదిగో ఈ సమస్య వచ్చింది, కష్టం వచ్చింది, శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, నువ్వు వెంటనే రావాలి ప్రభువా. మనమే టైం నిర్ణయిస్తాం. ఆయన అంటాడు నా సమయం ఇంకనూ రాలేదు. అది చూద్దాం ఆ మాట కూడా. కాబట్టి దేవుడు చాలాసార్లు మనల్ని పరీక్ష చేస్తూ ఉంటాడు. ఆయనకు తెలియను నీకేం కావాలో, నీకు ఎప్పుడు ఇవ్వాలో. చూడండి, తల్లిదండ్రులుగా మనకి ఇప్పుడు చిన్న పిల్లవాడు ఉంటాడు, వాడికి ఏంది ఆ కత్తి తలతలా మెరుస్తుంటుంది. అబ్బా ఇది భలే ఉందే, మమ్మీ నాకు కావాలి మమ్మీ అనేవాడు ఆ షార్ప్ వైపు పట్టుకున్నాడు అనుకో, నీకు ఎలా అనిపిస్తుంది? ఒరే అది తెగిద్దిరా, అది నాకు కావాలి మమ్మీ అని. వాడికి తెలియదు అది షార్పు అది ఇదని, కానీ నీకు తెలుసు అది కట్ అయిద్దని. మనం దేవుడికి ఆయన నీకు ఎప్పుడేం కావాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎలాగివ్వాలో ఆయనకి ఇది మాత్రమే తెలియను. మనం అట్లా కాదు, నాకు వెంటనే కావాలి. మన ఆలోచనలు వేరండి, మన తలంపులు వేరు, మన మార్గాలు వేరు, ఆయన మార్గాలు ఎక్కడ. అందుకని మనం ఎప్పుడు కూడా రక్షించబడ్డప్పుడు ఎలాగ అడుగుతామో ఒక మాట చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 22 చదవమ్మా. మత్తయి సువార్త 6వ అధ్యాయం ఒక మాట గుర్తొస్తుంది చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనం. అది కాదు, ఒక్కసారి 7వ వచనం చూడు. 7వ అధ్యాయం 22 21 చదువు. 21 ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ఏందండి దేవుని చిత్తం అంటే? యోహాను సువార్త 6వ అధ్యాయం 5వ అధ్యాయం, యోహాను సువార్త 5:24. యోహాను సువార్త 5వ అధ్యాయం 24 వచనం. నా మాట విని నన్ను పంపిణీ అనేది విశ్వాసం ఉంచేవాడు, అది దేవుని చిత్తం. నువ్వు నీ పాపాలు ఒప్పుకొని ప్రభు యొక్క రక్తంలో కడగబడినావా లేదా? ఏదో మందిరానికి రమ్మంటున్నారు, మనం క్రైస్తవులం రా, మనం బిలీవరం రా, నువ్వు కూడా రావాల్సిందే ఆ మందిరానికే, మనకి ఇక్కడ ఒకటి షాలోమ్ అని ఉంది, ఆ షాలోమ్కి మనం వెళ్ళాలి. ఆ ఉద్దేశంతో వస్తున్నావా? నీలో నిజమైనటువంటి పశ్చాత్తాపము, పాపక్షమాపణ ఏంటి? దేవునితో నీకున్నటువంటి సంబంధము. ఆయన పాపుల రక్షకుడు, నీకు రక్షకుడు అయ్యాడా? దావీదు అన్నాడు, యెహోవా మా కాపరి అనలా, యెహోవా నా కాపరి. మనం చాలాసార్లు మన ప్రార్థనలు కూడా జనాలను మెప్పించడానికి చేస్తాం. ప్రార్థనలు మనం కళ్ళు ఒక్కోసారి ప్రార్థన చేసేవాడు కళ్ళు తెరిచి చూస్తుంటాడు, ఎవరిని మర్చిపోతే ఏమనుకుంటాడేమో, నన్ను గుర్తు చేయలేదేందయ్యా. ప్రార్థన మనుషుల కోసం చేస్తాం, మనుషుల మెప్పు కోసం చేస్తాం. మన ప్రార్థనలు ఈ కప్పు కూడా దాటవు. చాలాసార్లు మన ప్రార్థనలు వేషధారణకరమైన ప్రార్థనలు, మనుషుల మెప్పు కోసం. ప్రభు ఆయన దీవించు, ఈయన దీవించు, ఆయన దీవించు, ఆమెను దీవించు, మార్తమ్మను దీవించు.
వాళ్ళు అడుగుతారు ఆ తర్వాత ప్రార్థన అయినాక, ఏందన్నా మా పేరు మర్చిపోయినవే, ఆ ఫ్యాన్ ఇచ్చింది నేనే కదన్నా, పొరపాటున ఆ రోజు పెయింటర్ దొరక పేరు రాయలేదు. మనము దేవుణ్ణి ఎలా అర్థం చేసుకుంటున్నామంటే, మనం దేవునికి ఏదో ఇస్తే దేవుడికి గిఫ్ట్స్ ఇవ్వలేం మనం. దేవుడు ఆయన పక్షపాతి కాడు. ఆయన ఎప్పుడు కూడా నువ్వు ఇచ్చేదానికోసం చూడు. భూమి దాని సమస్తము నావి, నువ్వేంటి నాకు ఇచ్చేది? ఈ లోకంలో మనుషులు, ఈ మతాలు దేవుడికి అవిచ్చి ఇవిస్తే ఆయన మనల్ని దీవిస్తాడనేటువంటిది ఉంది. కానీ ఈ దేవుడు కాదు, నీ హృదయాన్ని నాకి అంటాడు దేవుడు. ఇచ్చావా? నీ హృదయం ఎలాగుంది? పవిత్రంగా పరిశుద్ధంగా ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు. అందుకనే ద బ్యారియర్స్ ఆఫ్ ప్రేయర్ అని A.W. టోజర్ అని ఆయన గొప్ప దైవజనుడు ఒక మంచి పుస్తకం రాశారు. ప్రార్థనకు ప్రతిబంధకాలు. మనం ప్రార్థన చేస్తే ఎందుకు ప్రభు దగ్గరికి జారట్లేదంటే దానికి ఒక బుక్ ఉంది, చదవండి మీరు ఆన్లైన్లో కూడా. A.W. టోజర్ ద బ్యారియర్స్ ఆఫ్ ప్రేయర్ అని. E.M. బౌన్స్ ప్రేయర్ మీద అద్భుతకరమైన పుస్తకాలు. ఈనాడు ఇప్పుడున్నటువంటి జనరేషన్ పుస్తకాలు చదివే అలవాట్లేదు. ఇదిగో దీన్ని ఎలా వాడాలో తెలియకపోతే ఎక్కువ మంది వాళ్ళు అన్యులైనా, విశ్వాసులైనా, దేవుని బిడ్డలైనా, దైవ సేవకులైనా దీని ద్వారా పాడైపోతున్నారు. దీన్ని లేస్తే ఏమొస్తుందా? అసలు టైం అంతా దానికి. మేము చూస్తున్నాం కదా ఎంతమంది ఎడిక్ట్ అయిపోతున్నారో. అసలు హాస్పిటల్కి వస్తున్నారు వాళ్ళు, అసలు చిన్న పిల్లలు ఎంత ఎడిక్ట్ అయిపోతున్నారో. షార్ట్స్ అని, అవని ఇవని, టైం అంతా. రాత్రి ఒక పేషెంట్ వచ్చింది, ఆవిడకి 80 ఏళ్ళు, శుక్లం ఒక కన్ను చేయించుకుంది ఇస్తే ఆమె పక్కన చెబుతుంది, ఆమె కనబడదు కాబట్టి వాళ్ళ కోడలు చెబుతుంది, అన్న రాత్రులు ఊరకు సెల్ చూస్తుందన్న, ఆ రెండో కన్ను ఆపరేషన్ చేయగా కన్నా అప్పుడే. ఇప్పుడు ఒక్క కన్ను ఉంటేనే అట్లా చూస్తుందంటే రెండో కన్ను కూడా చేస్తే ఇంకెంతసేపు చూస్తుందో. చెప్పినా వింటలేదన్నాను. కళ్ళు పోతాయమ్మా, ఆ రెండో కన్ను కూడా పోద్ది అంటే ఇంకా నేను చూడనయ్యా అట్టాగా అంటదన్నా. మళ్ళీ అది చూడగానే. కాబట్టి మనము అసలు ప్రయారిటీస్ మారిపోతున్నాయి. ప్రభువుకి ఇవ్వాల్సిన ప్రయారిటీ మనం చూడండి. నువ్వు గుర్తుపెట్టుకో, నీకు ఆదివారం దేవుడు ఆరాధనకి వెళ్ళమంటే నీ ప్రయారిటీస్ ఏంది? ఈరోజు ఏంది? మటన్ ఎక్కడ? చేపలా? ఏంది? అపోలో చేప కావాలా? ఏం కావాలి? ఇది మన ప్రయారిటీస్. దీన్ని నువ్వు ప్రయారిటీస్ కొంచెం వెనక పెట్టుకోవచ్చు కదా. ప్రభు సన్నిధికి వెళ్ళాలి, ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ఆయన్ని ఆరాధించాలి, నీ ప్రయారిటీస్. అందుకనే ప్రభువుకి ఎక్కువ మనం ప్లేస్ ఇవ్వాలి. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు మనకు ఇమ్మానుయేలు దేవుడు, ఆయన ఇమ్మానుయేలు దేవుడు. అలాంటి దేవుడిని మనం ఎప్పుడు నువ్వు విడిచిపెట్టగాకు. ఆయన నిన్ను విడిచిపెట్టాడు, ఆయన అన్నటికి ఆయనకు కానీ నీ చెయ్యి అప్పచెప్తే ఆయన ఎన్నడూ విడిచిపెట్టాడు. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం 6వ వచనం. ద్వితీయోపదేశకాండము రండి త్వరగా చదవండి. ఆయన నిన్ను విడువడు, ఆయన ఎన్నడూ ఎడబాయడు. చూడండి, దేవుడు ఆయనకి నీ చెయ్యి అప్పచెప్పు, నువ్వు పట్టుకోక ఆయన చెయ్యిని. ఎందుకు నువ్వు కానీ ఆయన చెయ్యిని పట్టుకుంటే నీకు ఇష్టమైనప్పుడు పట్టుకుంటావు, ఇష్టం లేనప్పుడు వదిలేస్తావు. ప్రభువా, నువ్వు ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు. నువ్వు ఒక్కసారి రక్షించబడిన తర్వాత ఒక్కసారి వెనక్కి చూసుకో, ఆయన నిన్ను విడిచిపెట్టలేదు. కానీ నువ్వు ఎన్నిసార్లు విడిచిపెట్టావు, ఎన్నిసార్లు ఆయన మీద సనిగావు. ఏం చేసావయ్యా? వాళ్ళకి చేసావు, వీళ్ళకి చేసావు, నాకు చేయలేదు అనగాకు. ఆయన యొక్క గొప్పతనం ఏంటంటే ప్రతి ఒక్కరి పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఆయన దగ్గర ఉంటుంది. ఆయన భూత భవిష్యత్తు అసలు సమస్తం ఎరిగిన దేవుడు. ఆయన మనకు అర్థం కాడు. మనం కంప్లీట్గా అర్థం చేసుకోవాలంటే ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత మాత్రమే. కాబట్టి ఇంత గొప్ప దేవుడు మనకు ఉండగా ఇంకో మాట చూద్దాం. రెండవ దినవృత్తాంతములు 19వ అధ్యాయం 11వ వచనం. రెండవ దినవృత్తాంతములు 19వ అధ్యాయం 11 ఆఖరి మాట చదవమ్మా. మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉన్నాడు. ఆయన ఉన్నాడు, నువ్వు మర్చిపోగాకు. ఆయన నన్ను విడిచిపెట్టాడేమో,
ఆ సీయోను కూడా అనుకుంటుంది యెషయా గ్రంథం 49:14 ఆయన నన్ను విడిచిపెట్టాడు, ఆయన నన్ను మర్చిపోయాడు. ఆయన ఎన్నడూ మర్చిపోడు. కీర్తన గ్రంథము 115, కీర్తన గ్రంథము 115, 12 చదవమ్మా. యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును. దేవుడు మర్చిపోడండి. ఆయన ఎన్నడూ, ఆయన ఒక మాట చెబితే కొన్ని సంవత్సరాలైనా కూడా నెరవేరుస్తాడు. 75 సంవత్సరాలప్పుడు అబ్రహామును పిలిచాడు, నీ సంతానాన్ని విస్తరింపజేస్తానన్నాడు. ఆయనకు కూడా అనుమానం వచ్చింది, శారా కూడా నవ్వింది. 75 సంవత్సరాలు పిలిచాడు, 25 సంవత్సరాలు అయినా కూడా పిల్లలు లేరు. 100 సంవత్సరాలు. దేవుడు ఆయన చెబితే చేస్తాడు, మానవుడు కాదు. ఆయన అద్భుతాలు చేస్తాడు. ఆయన నమ్ము, 100% నమ్ము. ఆయన ఇమ్మానుయేలు దేవుడు. ఆఖరిగా రెండో మాట ఒకసారి చూద్దాం రండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 3వ వచనం. మొట్టమొదటిగా ఆయన ఇమ్మానుయేలు దేవుడు, ఆయన ఎన్నడూ నిన్ను విడిచిపెట్టడు, ఆయన నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు, జ్ఞాపకం చేసుకో. రెండవదిగా యోహాను సువార్త 2వ అధ్యాయం 3వ వచనం. యేసు తల్లి, యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదు. ఇది గుర్తుపెట్టుకో ఈ మాట, నా సమయం ఇంకనూ రాలేదు. ఇంకో మాట చదువమ్మా, అదే యోహాను సువార్త 7వ అధ్యాయం 6వ వచనం. 7వ అధ్యాయం 6వ వచనం. చాలు. ఈ రెండు మాటలు అసలు యోహాను సువార్తలో 2 సార్లు నా సమయం ఇంకనూ రాలేదు. దీన్ని బట్టి మనకేందంటే, మనం పెడతాం దేవునికి, మనం చాలాసార్లు సమయం ఇస్తాం, ప్రభువా నువ్వు ఎట్టయినా సరే నువ్వు చేసేయాలి ప్రభువా అంటాం. కానీ ప్రభు అంటాడు, నా సమయం ఇంకనూ రాలేదు. ఆయన కాలమానము, ఆయన యొక్క క్యాలెండర్ ప్రకారం పనిచేసే దేవుడు. గుర్తుపెట్టుకో, మొట్టమొదటిగా ఆయన ఇమ్మానుయేలు దేవుడు, రెండవదిగా ఆయన సమయానుకూలంగా ఆయన పనిచేసే దేవుడు. మనం అనుకుంటాం ఇలా చేస్తే బాగుంటుంది దేవా, మనం చెబుతుంటాం, ప్రార్థనలో కూడా చెబుతుంటాం, ప్రార్థనలో కూడా దేవునికి సలహాలు ఇస్తుంటాం, ప్రభువా నువ్వు ఇలా చేస్తే అలా చేస్తే బాగుంటుంది, ఇలా చెప్పావు కదయ్యా. మనం ఓన్లీ ఆయన జ్ఞాపకర్తంలో, మనం ఆయన ప్రార్థన ఆలకించేవాడు సర్వ శరీరులు ఆయన దగ్గరికి వెళ్తారు. అందుకనే మనం చాలాసార్లు మనం అనుకుంటాం ఇలా జరిగితే బాగుంటుంది. అందుకనే ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఒకసారి ఒక ఇన్సిడెంట్ చూసేసి మనం ముగించుకుందాం రండి. లూకాసు వార్త 8వ అధ్యాయం, లూకాసు వార్త 8వ అధ్యాయం, లూకాసు వార్త 8వ అధ్యాయం 41వ వచనం ఉన్నాం. ఇది ఈ ఇన్సిడెంట్ మనం చాలాసార్లు చదువుతాం. కానీ చూడండి, ఈయన సమాజ మందిరం అధికారి, ఒక యూద అధికారి. అయితే అతనికి ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే, ఈయన కానీ నా ఇంటికి తీసుకెళ్తే నా కుమార్తె బతికిద్ది. ఏమనుందమ్మా అక్కడ? ఒకతే కుమార్తె, 42 ఇంచుమించు 12 సంవత్సరాలు ఈడుగల ఒక్కతే కుమార్తె చావటానికి సిద్ధంగా ఉంది. ఈయనేంటి ప్లాన్ చేసుకున్నాడు, యేసుక్రీస్తు వారిని ఎట్టొకటి మన ఇంటికి తీసుకెళ్ళిపోతే ఏమైనా సరే ఆయన చేయి పెట్టచ్చు, మనకు కూడా ఉంటుంది కదా ఫీలింగు. ఆయన పెద్ద వాల్ పోస్టర్లు వేసుకుంటాడు, దేశ విదేశాల్లో ఆయన ఖర్చు భరిస్తే, ఆయన ఆయిల్ తాగితే ఆయన గురించి ఇంకా ఇప్పుడు సెలబ్రిటీస్ చూడండి. ఇప్పుడు ప్రస్తుతం మన యొక్క సంఘాల్లో ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సంఘ పరిస్థితి ఎలా ఉందంటే, సెలబ్రిటీస్ ఎక్కువైపోయారు. వాళ్ళ ఫోటోలు, వాళ్ళ సూటు బూటు వేసుకొని దేశ విదేశాల్లో వేల కొలది ఒక ఫోటో ఉంటుంది. ఆయన బోధిస్తుంటే లక్షలు జనసమూహాలు, యేసుక్రీస్తు కంటే ఎక్కువ ఉంటారు ఆయనకి జనం. అంత ప్రచారం చేసుకుంటూ ఉంటారు, వీడియోలు కవరేజీ. ఇంకా అంటే ఇంకా మనం టీవీలోకి వెళ్ళిపోతే దానికి ఫైర్ అని పెడతాడు. అసలు ఇంక ఫోన్లు వస్తుంటాయి. హలో అవతల ఒక ఆమె చెప్తుంటుంది అనమాట, అయ్యా ఏడుస్తుంటుంది అవతల ఆవిడ, అమ్మా ఇప్పుడే నేను ప్రార్థన చేస్తున్నాను, 5 నిమిషాల్లో నీకు వెళ్తా, ఫోన్ కట్ అయిపోద్ది, అయ్యా అంటుంటే ఇలాగా
ఇంత సెలబ్రిటీస్ కల్చర్ ఎక్కువైపోతుంది. యేసుక్రీస్తు వారు ఏనాడు ప్రచారం చేసుకోలేదు. ఆయన ఎప్పుడన్నా అద్భుతం చేస్తే ఎవరికి చెప్పొద్దు. ఇక్కడ మనం కొంచెం చేసి అందరికి చెప్పండి, టీవీల్లో చెప్పండి, పేపర్లో యాడ్ ఇవ్వండి. దేవుడు ఎప్పుడు కూడా దేవుని యేసుక్రీస్తు వారు చెప్పింది ఏంది, ఇప్పుడు మనం చేస్తుంది ఏంది, మనం చూస్తుంది ఏంది. దేవుడు ఇదిగో లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యంగా ఉండండి, నిన్ను శ్రమలో నుంచి గాఢాంధకారపు లోయలోంచి నేను తీసుకెళ్తానంటే మనం ఏం చదువుతున్నాం? దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకు ఆశీర్వాదాలు. నువ్వు దేవుని నమ్ముకుంటే ఆశీర్వాదాలు. నీ గేదె బాగలేకపోతే గేదె బాగైద్ది. పాలు ఇవ్వట్లేదా, నేను ప్రార్థన చేస్తే పాలు. ఇట్ట పల్లెటూరు వాళ్ళని మోసం చేస్తుంటే ఇంకెలా అన్నమా? దేవుని యొక్క కంప్లీట్గా మారిపోతూ ఉన్నాయి అన్నీ కూడా. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సమాజ మందిర అధికారి వచ్చి అయ్యా పాదాల మీద పడిపోయాడంట. పడ్డాడమ్మా? 41 చూడు, 41 వచ్చును. అంతటి ఇదిగో సమాజ మందిరపు అధికారి అని యాయీరు అని ఒకడు వచ్చి యేసు పాదాల మీద పడిపోయాడు. అంతే. అసలు ఒక అధికారి ఏంటి ప్రభువు యొక్క పాదాల మీద పడిపోవటం ఏంటి? పడితే సరే ప్రభు అన్నాడు, సరే ఇంకా వెళ్తున్నారు. 42వ వచనంలో ఇంచుమించు 12 అయిపోయింది. ఆయన వెళ్ళుచుండగా జనసమూహాలు ఆయన మీద పడుచున్నారు. అబ్బా భయంకరంగా వస్తున్నారు. ప్రభు ఏం పబ్లిసిటీ చేసుకోవట్లా, ఓన్లీ ఒకరొకరు చెప్పుకున్నారు, వాళ్ళే వస్తున్నారు ప్రభు దగ్గరికి వస్తుంటే. 43వ వచనం చదువమ్మా. 43వ వచనం. అప్పుడు 12 ఏండ్ల నుండి రక్తస్రావం గల ఒక స్త్రీ ఎవని చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయాను. ఇక్కడ ఆ అమ్మాయికి 12 సంవత్సరాలు, ఈమెకేమో 12 సంవత్సరాల నుంచి ఇంకా ఇంకో సువార్తలో చూస్తే ఎంతోమంది వైద్యుల దగ్గరికి తిరిగిందంట. మెనోరేజీ అంటాం ఇంగ్లీష్లో, మా మెడికల్ టర్మ్లో. ఆమెకు బ్లీడింగ్ అవుతూ ఉంది పాపం. అప్పటి రోజుల్లో ప్యాడ్స్ కూడా లేవు పాపం, ఎట్లా చేసిందో మరి. అయితే ఆమెకు ఒక విశ్వాసం వచ్చింది, ప్రభువుని కానీ నేను ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే నాకు స్వస్థ వస్తేమో. అక్కడ ఇంకా చూస్తే ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళిందంట, తిరిగిందంట, ఎంతో ప్రయత్నాలు చేసింది. అయితే అయిపోయినాక ఆమె స్వస్థ వచ్చింది. అప్పుడు ప్రభు అంటాడు 46వ వచనంలో, యేసు ఎవడో నన్ను ముట్టెను, ప్రభావం నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదన్ను. అరే అప్పుడు అక్కడ కింద తర్వాత వచ్చిన వాళ్ళు అంటాడు పేతురు, ఏందో ప్రభావం పోయిందంటావు, ఎవరో ముట్టుకున్నా, ఎంతమంది అందరూ వచ్చి నీ మీద పడుతుంటే భలే ఉంటుంది ఆ మాట. చూడండి ఎక్కడమ్మా, తాను మరిగా అది కాదు, కిక్కిరిసి నీ మీద పడుతుంటే ఏందయ్యా ఎవరో ముట్టారా అని అంటాడు. కానీ అక్కడేంటి, యాయూరు ఒక టెన్షన్లో ఉన్నాడు. ఈయనేందయ్యా తొందరగా వచ్చి మా ఇంటికి వచ్చి ఆయన మా పాపను ముట్టితే స్వస్థపడుతుందంటే ఈ మధ్యలో ఈ బిజినెస్ ఏంది అనుకుంటున్నాడు ఆయన. మధ్యలో ఆపేసింది ఆ స్త్రీ, ఆపేసింది. అక్కడ ఇంకేంటి, ఎవరో ముట్టుకున్నారు, ఇంకా అక్కడ డిస్కషన్ జరుగుతూ ఉంది. ఈలోపు ఏమైపోయిందమ్మా, 49వ వచనం, ఇంకా అది అయిపోయింది. 49కి రా. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా అది అయిపోయింది. యాయీరు యొక్క ఆలోచన ఏంటంటే యేసుక్రీస్తు వారిని త్వరగా మనం ఎప్పుడన్నా ఎవరినన్నా తీసుకెళ్తున్నాం అనుకో, సార్ రండి తొందరగా రండి, ఆయన ఆతురత. ఈ మధ్యలో ఇక్కడ లేట్ అయిపోయింది. అయితే ఏమైంది, దానివల్ల ఏమైంది, చనిపోయిందా? ఆ అమ్మాయి చనిపోయింది. ఇంకా వద్దు, ఇంకా ఇబ్బంది పట్టద్దు. వాళ్ళ యొక్క విశ్వాసం ఏంటి, దేవుడు వస్తే స్వస్థత వస్తుంది, మా అమ్మాయి బాగుపడిద్ది అనుకున్నాడు. కానీ మీరు తర్వాత చదువుకోండి, యేసుక్రీస్తు వారు వెళ్ళారు, ఆయన అపస్సిస్తారు, ఆమె నిద్రిస్తుంది నేను లేపుతానంటే నవ్వుకుంటారు వాళ్ళు. కానీ దేవుడు ఇక్కడ ఏంటంటే యాయీరు యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుని త్వరగా తీసుకెళ్ళి, కానీ దేవుడు అసాధ్యమైనవి చేయగలడు. నేను కూడా ప్రభువా ఈ రాత్రే నువ్వేదో ఒకటి చెయ్యి అని మనం సమయం ఇస్తాం. కానీ మనం ఆయన్ని అడగటం మాత్రమే, కానీ ఆయనకు మనం టైం ఫ్రేమ్ చేయలేం. అది గుర్తుపెట్టుకోవాలి. నా సమయం ఇంకా నువ్వు రాలేదు,
ఒకవేళ నువ్వు దేని విషయము ప్రార్థన చేస్తున్నావేమో, కొన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నావేమో, ఇంకా దేవుడు ఇంకేం చేయలే అనుకుంటున్నావేమో. ఆయన అడుగు, ప్రభా నీ సమయం ఎప్పుడు వస్తుంది ప్రభా? ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం రండి. అక్కడ కూడా అంతే, వాళ్ళు కూడా దేవునికి ఒక ఫ్రేమ్ చేస్తున్నారు సమయాన్ని, కానీ ప్రభు అంటున్నాడు నా సమయం ఇంకనూ రాలేదన్నాడు. ఒక్క మాట చూద్దాం రండి. యోహాను సువార్త 11:3. యోహాను సువార్త 11:3 తీయండి. అది యోహాను సువార్త. ఇంకొక ఇన్సిడెంట్ చూసేసి మనం ముగించుకుందాం. యోహాను సువార్త 11:3. చాలు. ఇక్కడ చూడండి, ఈ యొక్క కుటుంబం చాలా స్పెషల్ అన్నమాట. యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు ఆ దినాల్లో ఆ యోధా సమాజము యేసుక్రీస్తు వారిని ఎవరైనా చేర్చుకుంటే వాళ్ళు వెలివేస్తున్నారు. యేసుక్రీస్తు వారిని వాళ్ళ గృహాలకు పిలిచిన, యేసుక్రీస్తు వారిని వెంబడించిన, యేసుక్రీస్తు వారితో ఉన్న పేతురును కూడా అడిగారు, నువ్వు ఆయనతో కూడా ఉన్నట్టుందే. అబ్బే నేను లేను అంటాడు. యేసుక్రీస్తు వారితో ఉండకూడదు, యేసుక్రీస్తు వారి బోధలు వినకూడదు, యేసుక్రీస్తు వారిని ఇళ్ళకి రానియకూడదు. ఒకవేళ వస్తే వెలివేస్తారు. అయితే బేతనియాలో ఒక ముగ్గురు ఉన్నారు, మార్తా, మరియా, లాజరస్. వెరీ స్పెషల్. వాళ్ళు వెలివేసుకున్నా పర్లేదు, మేము యేసుక్రీస్తు వారిని దాదాపు 8 సార్లు యేసుక్రీస్తు వారు బేతనియా వాళ్ళ ఇంటికి వెళ్తూ వచ్చాడు. అంత అవినాభావ సంబంధం ఉంది వాళ్ళకి. అసలు ఆ కుటుంబము ఎంత పేద కుటుంబమో, వాళ్ళకి తల్లిదండ్రులు ఉన్నట్టు కూడా మనం అక్కడ చదవం. మార్తా బహుశా పెద్దదై ఉంటుంది, తర్వాత మరియా, తర్వాత లాజరస్. వాళ్ళు ఎంతగా యేసుక్రీస్తు వారిని ఇన్వైట్ చేశారు. వాళ్ళ శిష్యులు వచ్చినప్పుడు మార్తా ఏమో వాళ్ళకు భోజనాలు చేసి పెట్టడం, మరియమ్మేమో యేసు పాదాల దగ్గర కూర్చొని దేవుని వాక్యం వింటాం. అసలు అంత అవినాభావ సంబంధం ఉంటే, ఎంత ఇంటిమసీ ఉందంటే యేసుక్రీస్తుతోటి. మార్తా ఒకసారి వచ్చి, ఏంది యేసు ప్రభువా, నేను ఎంత కష్టపడుతున్నాను, నీకు శిష్యులకి ఎంత చేసి పెడుతున్నాను, ఆ అమ్మాయికి సహాయం చేయమని చెప్పచ్చు కదా, నీకు చింత లేదా, నేను ఒక్కదాన్నే కష్టపడుతుంటే. చూడండి ఎంత ఇంటిమసీ ఉందో, దేవుడితో ఎంత చక్కగా మాట్లాడుతుందో. అలాగున్నప్పుడు వాళ్ళకు ఒక శ్రమ వచ్చింది. ఏంటి? లాజరు రోగి అయి ఉంటే వాళ్ళకు వర్తమానం పంపించారు. ఆయన అప్పుడు ఎక్కడ ఉన్నాడంటే యోధాలో ఉన్నాడు. చదువు వచనం, 3వ వచనం, 11:3. ఇదిగో నీవు ప్రేమించు వాడు. లాజరు ప్రేమించేవాడు కాదు, ఇదిగో నువ్వు ప్రేమించేవాడు రోగి అయి ఉన్నాడు, నువ్వు త్వరగా రావాలని వర్తమానం పంపాడు. అప్పటి రోజుల్లో ఫోన్లు లేవు కదా. ఒక మనిషిని పంపారు, అయ్యా ఇదిగో నువ్వు ప్రేమించేవాడు రోగి అయి ఉన్నాడంట అని అంటే, ఆహా అట్నా, ఏమన్నాడమ్మా తర్వాత ప్రభు? అక్కడ ప్రభు వెంటనే అయ్యా నేను వస్తానని కానీ రానని కానీ ఏం చెప్పకుండా, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చిందంటే మరణిస్తాడని అర్థం కదా. అది వాళ్ళకి అర్థం కాల. అయితే ఇంకా తర్వాత ఏమనుంది అక్కడ, వాళ్ళందరినీ దేవుడు ప్రేమించాడు. మీ వెంటనే వర్తమానికుడు వచ్చాడు. ఇక్కడ ఏమో జరుగుతుంది, ఇంకా ఇన్ని మనం చదవటానికి సమయం చాలదు. ఆ వర్తమానం వెళ్ళిపోయినాక వాళ్ళు ఎంతో వెయిట్ చేస్తున్నారు. మేము ఎంతగా ప్రేమించాం, యేసు ప్రభుకి నేను ఎంతో చేసి పెట్టాను, యేసు ప్రభుకి ఏమి ఇష్టమై చేసి పెట్టాను, శిష్యులు ఏం అడిగితే అది వంట చేసి పెట్టాం, మరి వాళ్ళకి మటన్ ఇష్టమే మటన్ చేసి పెట్టాను. అయితే మేము కబురు అంపగానే వెంటనే వచ్చేస్తాడేమో అని వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. వచ్చాడా ప్రభు? రాలా. అక్కడ ఇంకో మాట ఉంటుంది చూడమ్మా, ఆయన అది తెలిసినాక ఇంకా 2 రోజులు అక్కడే ఉన్నట్టు చూడు. అది ఆలస్యం. చాలాసార్లు ప్రభు మనం అనుకున్నట్టుగా జరగదు. మనం ఎప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? మనం ప్రార్థన చేస్తే అదే క్రియేట్ చేస్తారు. సెలబ్రిటీస్ కూడా అదే క్రియేట్ చేస్తున్నారు. పలానా ఆయన ప్రార్థన చేస్తే, లెటర్లు అన్నీ వేసుకొని వాటి మీద ప్రార్థన చేస్తే. నీకు యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు ఎప్పుడు సెలబ్రిటీలను ఎంకరేజ్ చేయాల.
నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. నీ విశ్వాసమే. ఒక గుడ్డివాడిని తీసుకొని వస్తే, అరవకో, దావీదు కుమారుడా నన్ను కరుణించు, వీళ్ళందరూ అంటున్నారు రాబు అరవకో. కానీ యేసు ప్రభు వచ్చి, నేను నీకేమి చేయాలని నీకు కోరుకుంటున్నావు, నీకు విశ్వాసం ఉందా? అవును ప్రభువా. నీ విశ్వాసం మీద ఆధారపడకుండా ఈరోజు సెలబ్రిటీస్ దగ్గరికి పోవటం, పరిగెత్తుకుంటూ వెళ్ళటం, ఏడ మీటింగులు పెడితే, ఏడ శామ్యానాలు వేస్తే, ఏడ మ్యూజిక్ పెడితే పరిగెత్తుకొని వెళ్ళటం. నీకు విశ్వాసం ఏది? నీ విశ్వాసం ఏమైపోయింది? ఆ ధోనిలో వాళ్ళు ఉన్నప్పుడు కూడా తుఫాన్ను గద్దించినాక, ఏదయ్యా మీ విశ్వాసం అన్నాడు ప్రభు. విశ్వాసం ఎతుక్కుంటున్నాడు ఈనాడు ప్రభు. కాబట్టి వాళ్ళు ఇంకా అలా చూస్తూ ఉంటే వర్తమానుడు, ఏయా చెప్పావా యేసుక్రీస్తు వారికి? చెప్పానమ్మా. ఏం చెప్పావు? ఇదిగో నువ్వు ప్రేమించే లాజరు రోగి అయి ఉన్నాడు అని అంటే, ఏమన్నాడు? వస్తానన్నాడా? అదేమనలా, ఇది మరణం కొరకు వచ్చిన వ్యాధి అని అంటున్నాడమ్మా. అటనా? కాబట్టి వాళ్ళు అనుకొని ఉంటారు, దేవుడికి ఎంత చేశాం, ఎన్ని పరిచర్యలు చేశాం, ఎన్ని చేసి పెట్టాం, ఏంటో అని అనుకున్నారు వాళ్ళు. దేవుణ్ణి విడిచిపెట్టారా? లేదు. 2 రోజుల తర్వాత ఆయన వస్తారు. వచ్చినప్పుడు ఏం జరిగింది ఒక మాట చూడమ్మా. 11 యోహాను సువార్త 11వ అధ్యాయం. అక్కడ ఒక మాట ఉంటుంది. ఆయన వచ్చినప్పుడు అదే ఆ మాట ఎన్నో వచనం అది 20. మార్తా యేసు వచ్చుచున్నాడని విని ఆయన చాలు చాలు. అదే మాట ఏమనుకుంటుంది ఆమె? ప్రభువా, నువ్వు మా ఇంటికి వస్తే నీ చేయి పెట్టిస్తే స్వస్థపడేది. యాయూరు కూడా అదే అనుకుంటున్నాడు. తర్వాత మరియ కూడా అదే అంట. చూడండి, నువ్వు ఇక్కడ కానీ ఉంటే 32వ వచనం. అంతటా మరియా ప్రభువా, నీవిక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండాను. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క సమయము మన సమయం కాదు. తర్వాత దేవుడు వస్తాడు, అయ్యా 4 రోజులైంది, వాసన కొడుతుందంటే ఏం పర్లేదు. ప్రభు యొక్క ప్రణాళికలు మనం ఎంత అర్థం చేసుకోవాలంటే, అది మనకి కష్టములు శ్రమలు వచ్చినప్పుడు మాత్రమే ఆయన యొక్క మనసును అర్థం చేసుకోగలం. గడాంధకారపు లోయలో, తుఫానులో, అగ్నిగుండంలో నుంచి దేవుడు నిన్ను తీసుకెళ్తున్నాడా? ఈ మధ్యాహ్న సమయంలో నువ్వు ఏ శ్రమలో ఉన్నావు, ఏ దుఃఖంలో ఉన్నావు, ఏ కష్టంలో ఉన్నావు, చెప్పుకోలేని బాధ. ఈ సమాజం ఎప్పుడు ఏంటంటే మనల్ని చూస్తూ ఉంటుంది. మనం కూడా వాళ్ళ కోసం బతుకుతుంటాం. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో. అది మానే. ప్రభువా, నువ్వేమనుకుంటావు? నిన్ను నీకు నచ్చినట్టు, నీ చిత్తానుసారమైనటువంటి జీవితం నేను జీవించేటట్లు సాయం చేయి. కాబట్టి ఆయన కాలమాన ప్రకారము, ఆయన క్యాలెండర్ చొప్పున పనిచేసే దేవుడు అనే విషయాన్ని నువ్వు ఎరగాలి. నీ ప్రార్థనలో కూడా ప్రభువా, నీ చిత్తమైనప్పుడు, నీ ఇష్టము. ఒక రాజు అద్భుతకరమైన స్టేట్మెంట్ ఇస్తాడు. దానియేలు 4వ అధ్యాయం 35వ వచనం. దానియేలు 4వ అధ్యాయం ఒక మాట చూద్దాం, చూడండి. 4వ అధ్యాయం 35వ వచనం. అది ఆ మాటలు ఎవరన్నా అంది? ఎవరమ్మా? ఎవరు? నెబుకద్నెజరుకి ఎప్పుడు వచ్చింది ఈ బుద్ధి? అది తర్వాత చదువుకోండి. ఆ బుద్ధి వచ్చింది ఎప్పుడు? 7 సంవత్సరాలు పోయి అడవుల్లో తిరిగినాక బుద్ధి వచ్చింది. ఒక అన్యుడికి వచ్చింది బుద్ధి. ఏమనింది? అయ్యా, మళ్ళీ చదవమ్మా మాట, చాలా చక్కని మాట, అందరు తీసి చదవండి. 4వ అధ్యాయం దానియేలు 4:35. భూనివాసులు అందరూ ఆయన దృష్టికి, మనం ఎంత గొప్పలు చెప్పుకుంటాం. అసలు నేనంటే ఏమనుకున్నావు? అయితే మనం ఆయన దృష్టిలో ఒక ఇసుక రేణువుల కంటే ఘోరమైన వాళ్ళం. తర్వాత పరలోక సేన ఎడలను, భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున
జరిగించే దేవుడు. ఇది ఎరగాల. ఎప్పుడు మనం చేసే ప్రార్థనలు ఎలాగ ఉంటాయంటే, నా చిత్తము నువ్వు నెరవేర్చాలన్నట్టుగా ఉంటాయి మన ప్రార్థనలు. అలా కాదంటాడు దేవుడు. నేను చేస్తా కదా, నా సమయం ఇంకా రాలేదు కదా, నీకేం కావాలి నేను చేస్తా, నీకు ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తా, ఎలాగివ్వాలో అది నాకు తెలుసు. కాబట్టి ప్రభువుని మనం అర్థం చేసుకోవటం అనేది అది ఎంతో అవసరం అన్నమాట. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 36వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 36వ వచనం. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై, ఓర్పు అవసరము. వాగ్దానం ఊరక తీసుకుంటే కాదు, ఆయన చిత్తమైనప్పుడు ఆయన నెరవేర్చే దేవుడు. అప్పుడు మనకి ఓపికతో, ప్రభువా నువ్వు చేస్తానన్నావు కదా, యెహోవా జ్ఞాపకర్తలారా, మనం ప్రార్థనలో జ్ఞాపకం చేయటం, అయ్యా నువ్వు వాగ్దానం చేసావు కదా. అబ్రహాంకేమో 25 సంవత్సరాలు పట్టిందయ్యా, నాకెప్పుడు చేస్తావయ్యా, ఆయన చిత్తం కోసం. 35వ వచనం చదువమ్మా, అదే అధ్యాయం 35. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును. శ్రమలో ఉన్నావా, కష్టంలో ఉన్నావా, ఒంటరిగా ఉన్నావా, దుఃఖంలో ఉన్నావా, వృద్ధాప్యము నిన్ను వేధిస్తుందా, ఏ వ్యాధి నిన్ను కృంగదీస్తుంది, కృంగుదలలో ఉన్నావా, నిరుత్సాహంలో ఉన్నావా, ఉద్యోగం లేదని, తర్వాత నేను నువ్వు అనుకున్నది జరగలేదని నిరుత్సాహంలో ఉన్నావా, ప్రభువా నీ చిత్తం ఏంటి, ధైర్యం విడిచిపెట్టగాకు, మేలు చేయుటకే ఆయన నీతో ఉన్న దేవుడు. నా సమయం ఇంకనూ రాలేదని చెప్పి ఆయన సొంత సమయంలో ఆయన చేసే దేవుడు. దేవుడు గొప్ప దేవుడు. అలాంటి దేవుని నువ్వు ఎప్పుడు విడిచిపెట్టద్దు. రండి ప్రార్థనలోకి వెళ్దాం, మోకరించండి. ఈ తలంపులు మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఇమ్మానుయేలు దేవుడు ఆయన ఎల్లప్పుడూ నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు అనే విషయాన్ని నువ్వు ఎప్పుడు మర్చిపోవద్దు. ఆయన నువ్వు విడిచిపెట్టద్దు, ఆయన ఎన్నడూ కూడా నిన్ను విడిచిపెట్టడు. రెండవదిగా, కాలములు సమయములు ఆయన స్వాధీనంలో ఉంచుకున్న దేవుడు. ప్రభువా నీ చిత్తమైనప్పుడు, నీ ఇష్టమైనప్పుడు, నీ సొంత సమయంలో నాకు ఇది చేయి అనేటువంటి ఆయన దగ్గర బ్రతిమాలుకోవటం తప్ప మనం సమయాన్ని నిర్ణయించలేమనేటువంటి ఆ అవగాహనలోకి మనం రావాలని, ఆయన కాలమాన ప్రకారం పనిచేసే దేవుడని ఈ రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఒక తీర్మానం చేసుకో. ప్రభువా నేను నీ వలే నీకు దగ్గరగాను, అలవాట్లు ఆచారాలు విడిచిపెట్టి అనుభవంలోకి నేను వచ్చినట్లుగా నాకు సహాయం దయచేయమని, అలాంటి తీర్మానంతో యోగ్యమైన రీతిలో బలలో పాలు పొందినట్లు దేవుడు మనకు సహాయం చేయనుగాక.